గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. ఆదర్శ జీవన కుటుంబానికి స్వాగతం. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. మీరు అంటే ప్రతి ఒక్కరిలో ఒక నాయకుడు ఉంటాడు, ఒక లీడర్ ఉంటాడు, ఒక హీరో ఉంటాడు. కానీ చాలా మందికి తెలియదు. చాలా మంది నిరుత్సాహంతో, నిరాశాభావంతో, నిస్పృహలతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనత భావంతో తనకు తానే జీరో అనుకుని, తను హీరో కాదని, తను లీడర్ కాదనేటువంటి ఒక నిరాశాభావంతో జీవిస్తూ ఉంటాడు. మీకు అందరికీ తెలిసినటువంటి సుపరిచితుడు శివశంకర వరప్రసాద్. మొగల్తూరు, వెస్ట్ గోదావరిలో జన్మించినటువంటి 1955లో జన్మించిన వ్యక్తి. మీకు ఈ పాటికే మీకు తెలిసి వచ్చి ఉంటారు, మెగాస్టార్. మరి ఒక్కసారిగా తనలో ఉన్న మెగాస్టార్ని మనం గుర్తించామా? తను మొట్టమొదటి సినిమాలకు వెళ్తే రిజెక్ట్ చేయబడింది, అవకాశాలు ఇవ్వలేదు. ఆయన ఎంటర్ అయినటువంటి సినీ రంగానికి ప్రవేశించిన సమయంలో తెలుగు రాష్ట్రంలో, ముఖ్యంగా భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 5 మంది దిగ్గజ మహానటులు ఉన్నారు. ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, కృష్ణ కావచ్చు, కృష్ణంరాజు కావచ్చు, మోహన్ బాబు, శోభన్ బాబు లాంటి వాళ్ళు, మోహన్ బాబు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప నటులు. మరి ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నటుడు అండి. ఏఎన్ఆర్, నాగేశ్వరరావు ఎంత గొప్ప నటులు. మరి వాళ్ళు ఉన్నప్పుడు తను ఈ సినీ రంగానికి ప్రవేశించారు. మరి తను భయపడలేదే. పోటీ ప్రపంచంలో మనం భయపడితే ఎప్పటికీ కూడా మనం జీరోనే అవుతాము. అలా ఎప్పటికీ తలుచుకోకూడదు. మనలో ఉన్న హీరో ఎవరో మనం గుర్తించాలి. ఆ శివశంకర వరప్రసాద్, ఆ చిరంజీవి తనలో ఉన్నటువంటి ఒక గొప్ప డాన్సర్ని గుర్తించారు. డిఫరెంట్గా అంతకు మునుపు వాళ్ళు చేసిన డాన్స్, ఇతను ఒక డిఫరెంట్ డాన్సర్ అనమాట. డిఫరెంట్ ఫైట్స్, డిఫరెంట్ స్టైల్స్, మరి యాక్షన్స్, డిఫరెంట్గా తనలో ఉన్న హీరోని మరి ఆంధ్ర రాష్ట్రానికి, ప్రపంచానికి పరిచయం చేసి ఈరోజు మెగాస్టార్గా ఎదిగినటువంటి విషయం మీకు తెలిసినది. మరి ఒక పవర్ ఫ్యామిలీ నుంచి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి. నేను ఆయన మొగల్తూరులో ఆయన ఇంటికి కూడా వెళ్ళాను. అక్కడ బంధువుల్ని, వాళ్ళందరినీ కూడా విచారించాను. ఇతను ఒక ఆర్డినరీ పర్సన్, అంత గొప్ప స్థాయికి. ఈవెన్ మైకేల్ జాక్సన్, ప్రపంచంలోనే గొప్ప డాన్సర్ అని పిలిచేటువంటి మైకేల్ జాక్సన్ కన్నా ఎక్కువ స్టెప్స్ వేశాడని రీసెంట్గా అతనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఒక్కసారి గుర్తించండి. అంతెందుకండి, టెన్జింగ్ నార్గే అని ఒక నేపాలీస్ ఇండియన్ సంబంధించిన ఒక షెర్పా మౌంటైనియర్, టెన్జింగ్ నార్గే. మరి ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటిసారిగా అధిరోహించిన 2 వ్యక్తులు, న్యూజిలాండ్ సంబంధించినటువంటి ఎడ్మండ్ హిలరీ, మరి టెన్జింగ్ నార్గే అని 2 వ్యక్తులు. వీళ్ళిద్దరూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్తే ఒక జర్నలిస్ట్ ముఖ్యంగా టెన్జింగ్ నార్గే అని ప్రశ్నిస్తారు. ఇంత మహాపర్వతాన్ని నువ్వు అధిరోహించడానికి వెళ్తున్నావు కదా, నువ్వు తిరిగి రాగలవా? నీ ప్రాణంతో మళ్ళీ తిరిగి రాగలవా? మరి ఒక్కసారి ఊహించుకో, ప్రాణాలు కోల్పోతావేమంటే. అప్పుడు అంటాడు టెన్జింగ్ నార్గే, నీకే వచ్చి నేను మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. టెన్జింగ్ నార్గే ఏ నమ్మకంతో వెళ్తున్నాడంటే, మొదటి మెట్టులోనే చివరి మెట్టును చూడగలిగేటువంటి దమ్ముతో వెళ్తున్నాడు. సో ఈ మొదటి మెట్టుతోనే నేను ఆల్రెడీ చివరి మెట్టును చూశాను. ఎవరెస్ట్ శిఖరం యొక్క హైయెస్ట్ పాయింట్ ఆల్రెడీ నా కాలు క్రింద ఉంది అనుకుని ఎన్నుతున్నాను. ఆ ఆత్మస్థైర్యంతో వెళ్తున్నాను, ఆ ఆత్మబలంతో వెళ్తున్నాను అనే కసితో చెప్పి మరి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి అదే జర్నలిస్ట్కు తన ఇంటర్వ్యూ ఇచ్చాడు. మొట్టమొదటిసారి మరి ఈ 2 వ్యక్తులే ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి వ్యక్తులుగా చరిత్రలో నిలబడిపోయారు ఫ్రెండ్స్. అంతెందుకండి, ఓ చిన్నది తీసుకోండి. ఒక పొట్టి అమ్మాయి, ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి 3 అడుగుల 2 అంగుళాలు ఉంటుంది, 3.2 feet అండి. అంటే ఎంతకుంటుంది, చిన్నగా ఉంటుంది. ఆ ఆర్తి డోక్రా అంటారు అమ్మాయి. ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ఈ డ్వార్ఫ్ మరుగుజ్జు అమ్మాయి ఒకసారి స్టేజ్ పైన స్పీచ్ ఇవ్వడానికి వెళ్తే ఒక పోలీస్ ఆఫీసర్, అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఆయన ఏ పొట్టిదానా వెళ్ళు అని తోసేయడం జరిగింది అన్నమాట. ఆమె అనుకుంది, నేను పొట్టిగా ఉండడం వల్ల, నేను మరుగుజ్జుగా ఉండడం వల్ల నన్ను ఎగతాళి చేస్తారా, నన్ను తోసేస్తారా, అంటే నేను గొప్పదాన్ని కాదా, అదేంటది అనే ఒక కసితో ఆ అవమానించిన పోలీస్ ఆఫీసర్ చేతే సెల్యూట్ కొట్టించుకోవాలనే కసితో తిరిగి వెళ్ళి వాళ్ళ నాన్నని పట్టుబట్టి, ఎన్ని రోజులు తిండి మాని పట్టుబట్టి మరి సివిల్స్కి కోచింగ్ పంపించమని, ఢిల్లీకి పంపించమని. ఆమె యాక్చువల్లీ ఒక ఆర్డినరీ గ్రాడ్యుయేటే, మరి ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ఏం కాదు, అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ కాదు, ఒక ఆర్డినరీగా పాస్ అయినటువంటి ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీ అమ్మాయి కసితో వెళ్ళి మరి అమ్మాయి 2006లో షీ గాట్ ఐఏఎస్ ర్యాంక్ అనమాట. ఆల్ ఇండియా ర్యాంక్తో, అద్భుతమైనటువంటి ర్యాంక్తో ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఆ పొట్టిగా ఉన్నటువంటి 3.2 feet, 3 అడుగుల 2 అంగుళాలు ఉన్నటువంటి ఒక అమ్మాయి కలెక్టర్గా తిరిగి వస్తే ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎలా సెల్యూట్ చేయాలి? ఇప్పుడు వంగి ఇలా నమస్కరించాలి, వంగి ఇలా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఆమె కింద ఉంటుంది. పోలీస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అంతా ఎత్తు ఉంటుంది, అయినా కూడా ఆమెకు సెల్యూట్ చేయాలంటే ఇలా మనకి కాస్త వంగి ఆమెకి సెల్యూట్ చేయాలి. అది కదా హీరో అంటే. దమ్మంటే అలా ఉండాలి. మనల్ని అవమానించే వాళ్ళే ప్రశంసించాలి, మన ఎగతాళి చేసిన వాళ్ళే మనల్ని పొగడాలి. అది మనిషిలో ఉన్నటువంటి హీరోకు ఉండేటువంటి గొప్పతనం ఫ్రెండ్స్. మరి చివరిగా నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కండక్టర్గా ఉన్నటువంటి, తమిళనాడులో ఒక బస్ కండక్టర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి శివాజీరావు గైక్వాడ్ అనేటువంటి, ఈ పాటికే మీకు తెలిసి ఉంటుంది. ఆయన నల్లగా ఉంటాడు, మహేష్ బాబు లాగా తెల్లగా ఉన్నాడు,
రామ్ చరణ్ లాగా, అల్లు అర్జున్ లాగా సిక్స్ ప్యాక్ లేదు, మరి ప్రభాస్ లాగా ఎత్తుగా లేడు, చిరంజీవి లాగా డాన్స్ కూడా చేయలేడు. మరి అలాంటి వ్యక్తి జపాన్లో, సింగపూర్లో, మలేషియాలో, ప్రపంచ దేశాలలో నల్లగా ఉంటాడు, నార్మల్ బాడీని, మరి ఎక్స్ట్రాడినరీ యాక్షన్స్ కూడా చేయలేరు. కానీ ఒకే ఒక స్టైల్స్తో, ఎనర్జీ లెవెల్స్తో, యాక్టివ్నెస్గా ఉండడం వల్ల మరి సూపర్ స్టార్ రజనీకాంత్గా ఎదిగినటువంటి శివాజీరావు గైక్వాడ్లో కూడా, ఒక కండక్టర్లో కూడా ప్రపంచాన్ని, కోట్ల మందిని ఆకర్షించగలిగి ఒక దేవుడిగా భావించేటువంటి ఫ్యాన్స్ని మరి సంపాదించుకోగలిగాడు. అంటే 74 సంవత్సరాలు ఉన్నాయి, 74 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎంత చక్ 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 అని ఎంత యాక్టివ్గా ఉంటాడండి. చిరంజీవి గారికి కూడా 70 ఇయర్స్, ఇప్పటికి కూడా యువకులతో పోటీపడి ఎలా డాన్స్ చేస్తాడండి, ఎలా నటిస్తాడండి. ఆ ఎనర్జీ, ఆ ఎనర్జెటిక్ హీరో. నీలో ఉన్న హీరోని నువ్వు గుర్తించు. ఒక స్పిరిచువల్ లీడర్ ఉన్నాడా, ఒక మోటివేటర్ ఉన్నాడా, ఒక యూట్యూబర్ ఉన్నాడా, నీలో ఏ సబ్జెక్ట్ అసాధారణంగా ఉంది, అవుట్ స్టాండింగ్గా ఉండాలి, ప్రపంచాన్ని నీ వైపుకు తిప్పగలిగినటువంటి దమ్మున్న హీరో నీలో ఉన్నాడనేది నువ్వు గుర్తించాలి.